వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు లోకేష్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అప్లికేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసింది. సో ఎట్లా ఉంది ఆ ప్రక్రియ పరిస్థితి ఎట్లా ఉంది, సో 6 గ్యారెంటీలు అమలయ్యే ఛాన్స్ ఉందా లేదా అని ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న మరి ఎట్లా ఈ 6 గ్యారెంటీల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది, అప్లికేషన్ ప్రక్రియ. సో ఎట్లా సాగుతుంది అసలు? ఖచ్చితంగా ఈ రోజు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ 6 గ్యారెంటీ స్కీమ్స్ సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో అప్లికేషన్ చేసుకున్న ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఏ విధంగా ఈ 6 గ్యారెంటీ స్కీమ్స్కి తెల్ల రేషన్ కార్డుకి ఎవరు అర్హులు ఉన్నారు, 2500 రూపాయల మహిళలకు ఇచ్చేటువంటి స్కీమ్స్లో ఎవరు అర్హులు ఉన్నారు, అదేవిధంగా మిగతా కార్యక్రమం మొత్తం కూడా ఏదైతే కార్యక్రమం అన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అర్హులను బట్టి ఎంపిక జరుగుతుంది. అందుకోసము కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఒకటే, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా, పేద ప్రజలు, తెలంగాణ ప్రజలు, బడుగులు, బలహీనులు, దళితులు, గిరిజనులు, ఆదివాసులందరూ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి ఏకమైనటువంటి ప్రజలు మొత్తం కూడా రాక్షస పరిపాలన పోవాలి, కుటుంబ పరిపాలన పోవాలి, అవినీతి పరిపాలన పోవాలి అని ఒక ముక్త కంఠంతో చైతన్యవంతమైన ప్రజలందరూ కూడా చైతన్యమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. వాళ్ళ ఆశల్ని అడియాశలు చేయకుండా, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూసే విధంగా, ప్రతి పేదవాడి యొక్క గడప తట్టి ఈ సంక్షేమ ఫలాలు అందే విధంగా మా కార్యక్రమం ఉండబోతుంది. కాబట్టి దాబరా ఖర్చులు పెట్టకుండా ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి జరిగింది, సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి జరిగింది. అనర్హులకి అర్హులుగా ప్రకటించి ఈరోజు 100 ఎకరం ఉన్నోడికి, 500 ఎకరం ఉన్నోడికి, 600 ఎకరం ఉన్న మల్లారెడ్డికి కూడా ఈరోజు రైతు బంధు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా 150, 200 ఎకరంలో తెల్ల రేషన్ కార్డు ఉండే విధంగా. అందుకోసం ఏంటంటే మా లక్ష్యం ఒకటి, అర్హులకి అందాలా, పేదవాడికి అందాలా, మనం పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి అందాలా, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి సంక్షేమకు ఉపయోగించాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగానే అర్హులు గుర్తించాలనేది ప్రధాన ఎజెండాగా అందరూ అప్లై చేసుకున్న తర్వాత, అన్ని కార్యక్రమాలకు అప్లై చేసుకున్న తర్వాత మొత్తం స్క్రూటినీ చేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఒకవేళ అర్హత సాధించడానికి కూడా ఏ విధంగా చేయాలి వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందాలా, ప్రతి పేదవాడికి ప్రతి వ్యక్తికి కూడా అందాలా, ఆ అనర్హులు కూడా ఏ విధంగా మన అర్హత సాధించే విధంగా మనం ప్రయత్నం చేద్దామని కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు. ముందు ఆ దరఖాస్తు ఫారం ఏదైతుందో ఆ దరఖాస్తు ఫారం చేసి దాన్ని ఫిలప్ చేసి ఏ కార్యక్రమాలకి మీకు ఏం కావాలో, ఏ సంక్షేమాలు కావాలో ఏంటనేది ఒక విధానాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అప్లై చేసుకోవాలనేది ఒక పెట్టినాం. దానిలో భాగంగా కార్యక్రమం చూసుకుంటే ఒకటి ఈ సోషల్ మీడియాలో కూడా ఒకటి తెల్ల రేషన్ కార్డు మీద కూడా కొన్ని తప్పుడు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు అనే ఇష్యూనే రాలేదు, ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డు అనే ఇష్యూ బయటికి తెచ్చి ప్రజలని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొంచెం ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ అటు ప్రతిపక్షాలు. సో దీని మీద మీరు ఏమిస్తారు క్లారిటీ? ఇప్పుడు ప్రతిపక్షాల కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానీ, మాట్లాడేటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సిగ్గు శరం ఏమైనా ఉంటే మాట్లాడడానికి, ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఒక్క తెల్ల రేషన్ కార్డుని ఇచ్చారా? ఒక్క రేషన్ కార్డుని మీరు ఇచ్చారా? ఇవ్వకపోగా ఇప్పుడు మాట్లాడే అవినీతి జరుగుతుంది. అసలు ఏమిడికి ఏమి కాలేదు. అసలు ఇంకా మా మినిస్టర్ ఛాంబర్లో ఒకవేళ పిఏలు, ఓఎస్డీలు పూర్తి స్థాయిలో అపాయింట్మెంట్ కాలేదు, ఇంకా అసలు కనీసం లెటర్ ఫైల్డ్ కాలేదు. ఇంకా వాళ్ళ రివ్యూస్, మీరు చేసిన అవినీతిని బయటపెట్టడానికే రివ్యూస్ జరుగుతున్నాయి మొత్తం కూడా. పూర్తి స్థాయిలో ఇంకా ఏం పరిపాలన కొనసాగలేదు. ఇంకా అవినీతి జరిగింది, రేషన్ కార్డులో అవినీతి జరిగింది. అసలు సిగ్గు మాట్లాడే మాటలు మనం ప్రజలు చూస్తున్నాను, ప్రజలంతా కూడా. అసలు నువ్వు తెల్ల రేషన్ కార్డు ఒకటి కూడా 10 సంవత్సరాల కాలం ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ అవినీతి ఆరోపణలు. అంటే దొంగ ఎవడా, దొంగ అన్నట్టుగా అసలు నువ్వే దొంగవి, నువ్వే పెద్ద అవినీతి పరుడివి, నువ్వే ఒక రాక్షస పరిపాలన చేసినావు, నువ్వే కుటుంబ పరిపాలన చేసినావు, నువ్వే అవినీతి చేసి మళ్ళీ దొంగ అంటున్నావు. ఇలాంటి నీచమైన మాటలు మానుకోవాలి. మానుకోపోయి ప్రజలు మీ బుద్ధి చెప్పారు ఆల్రెడీ. తీసుకెడితే నేలకేసి కొడుతూ పోయి అవతల పడ్డారు మీరు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడే మాటలు మానుకోవాలి. ప్రజా జీవితంలో ఉన్నాం మనం, ప్రజలందరూ మనం చూస్తున్నాం. మనం విజ్ఞత గల పౌరులుగా, ప్రజా సంక్షేమం కోరేటువంటి వ్యక్తులుగా ప్రజలకు ఉపయోగపడే 4 మాటలు మాట్లాడండి, 4 సలహాలు ఇవ్వండి, చూసిస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పిచ్చి మాటలు మాట్లాడి, పొగరబోతు మాటలు మాట్లాడి, ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాము, ఇంకా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మేమన్న విధంగా మాట్లాడటం ఈ సభ్య సమాజానికి మంచిది కాదు. ఇది ప్రజా జీవితంలో మంచి కార్యక్రమం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులు చెప్పేది ఒకటి, ఇప్పటికైనా మీరు విజ్ఞతతో పరిపాలన చేయండి, విజ్ఞతతో ఆలోచన చేయండి. ఇలాంటి కార్యక్రమాలు, కారుకోత మాటలు మానండి. ఇంకా మేము రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకుంటే మీరు అవినీతి జరిగింది అంటున్నారు.
ఇలాంటి కార్యక్రమం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటన్నా చూసుకుంటే ఏదైతే ఇప్పుడున్న మొన్న శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు, ఏదో 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది. సో ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లా ముందుకెళ్ళబోతుంది, మరి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది? 100% మేము సక్సెస్ అవుతాం. 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు వీళ్ళు దుర్మార్గులు మొత్తం కూడా. దోసుకుని తెలంగాణ నడ్డిరిసి పడేశారు, మొత్తం ఎన్నుముకరు గుంజి పడేశారు ఎట్లా అంతా. ఆయనను మీ ఆధార పట్ల నువ్వు మనం ఒక పిల్లవాడు స్కూల్కి పోయే పిల్లవాడు 9th క్లాస్ 10th క్లాస్ పోతున్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. ప్రోగ్రెస్ కార్డు ఇది ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాస్లో పాస్ అయినా, థర్డ్ క్లాస్లో పాస్ అయినా, అది వచ్చి మార్కులన్నీ ఫెయిల్ అయ్యింది పాస్ తెలియపరచాలి కదా. టీచర్ కేసు నువ్వు ప్రోగ్రెస్ లేకుండా క్లాసులో ఎట్లా పోతున్నావు, నువ్వు అప్డేట్ ఎట్లా అవుతున్నావు, నువ్వు నెక్స్ట్ క్లాస్ పోవాలంటే ప్రోగ్రెస్ ఉండాలి కదా. ప్రోగ్రెస్ లేకుండా ఎట్లా అవుతున్నావు, తల్లిదండ్రులు తెలియాలి కదా. ₹1,00,000 ఫీజు కట్టే పిల్లగాడికి ప్రోగ్రెస్ కార్డు ఇంటికి పంపిస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని ఇది మ్యాథ్స్ అని వచ్చినాయి, సోషల్ అని వచ్చినాయి, జనరల్ స్టడీస్ వచ్చి మార్కు తెలియాలి కదా. మార్కు తెలియకపోతే నీ తల్లిదండ్రులకు తెలియదు నువ్వు చదువు చెబుతున్నా చెప్పట్లేదని. నువ్వు దాంట్లో పాస్ కాకపోతే నీకు అప్లికేషన్ ఉండదు నెక్స్ట్ క్లాస్ పోవడానికి. అందుకని మేము పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన ప్రజలను తెలియపరచాలి. ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, ఆదాయంతో ఉంది, మనం ఎంత అవినీతి చేశారు వీళ్ళంతా తెలియపరచకుండా పరిపాలన చేయడం అనేది సమంజసం కాదు. క్లీన్ చిట్గా ఈ తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆదాయం ఎంత అవినీతి చేశారు ప్రజలు ఖచ్చితంగా బరాబరి చెప్తాం. అది మేము బరాబరి చెప్తాం. మీ సంగతి ప్రజాక్షేత్రంలో తెలుస్తాం. మీరేదో మసిమూసి మారేడు పని చేసి మేము దొంగతనం చేసినాం, మేము మొత్తం దోసుకున్నాం, తెలంగాణ నడ్డిరిసినాం, తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పి కేటీఆర్ కూడా అంటున్నారు కదా. అది ఆరోపణలు చేయడం మేము ఆరోపణలు ఏంటండి. చేసిన అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి కేటీఆర్ కూడా గతంలో అన్నాడు కదా. ఏం ఆరోపణలు చేసింది? ఇప్పుడు ఇవి ఇచ్చినట్టు ఈ రివ్యూ మొత్తం ఎవరు చేశారు? ఐఏఎస్ ఆఫీసులు ఇచ్చారు. మేము లెక్కల నేనో లేకపోతే లోకేష్ యాదవ్గా నేనో లేకపోతే పీసీసీ అధికార ప్రతినిధిగా ఇంకొక జనరల్ సెక్రటరీ ఇంకో సెక్రటరీ వచ్చి మేము లెక్కలు రాసిస్తే మా బట్టి గారికో మా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన లెక్కలు చెప్పలాళ్ళు నిపుణుల చేత ఐఏఎస్ ఆఫీసులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో ఏ సెక్షన్లో పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం బయటపెట్టారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కలండి అవి. మేము ఇచ్చిన లెక్కలు కాదు. దుర్మార్గులారా మీరు మాట్లాడే సిగ్గుసరి ఉండాలి మీకు ఏమన్నా. మేము ఇచ్చిన లెక్కలు కాదు అవి. ప్రభుత్వ అధికారులు బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసులు ఇచ్చినటువంటి లెక్కల్ని ప్రజల ముందు పెడుతున్నాం. అది వాటిని లెక్కలు వాటి సమాధానం చెప్పడరా అంటే అది తప్పు చెప్పారు, ఇది చెప్పారు, అది ఏం తప్పు చెప్పారు అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసులు చెప్పింది తప్ప, వాళ్ళు చెప్పింది తప్ప, ఎవరు తప్పు? మేము ఇచ్చిన లెక్కలు కాదు. మీరు పరిపాలన చేస్తే మీ పరిపాలన మీ కింద సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసులు ఇచ్చిన లెక్కల్ని ముందు పెట్టినవి. వాటి లెక్కలు చెప్పడరా అంటే తప్పు చెప్పారు. ఎవరు తప్పు చెప్పారు? తప్పు ఎవరు చెప్పారు? మీరు దొంగతనం చేశారు, దొంగతనాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం అవినీతి చేశారు. దాని కాళేశ్వరం బ్రహ్మాండం పిల్లలు కూలిపోతాయండి. అక్కడ నీకు అక్కడ క్లియర్గా మీరు చేసిన అవినీతి క్లియర్ కనపడుతుంది, కంటికి కనపడుతుంది. కాబట్టి ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ప్రజాక్షేత్రంలో మాట్లాడే అర్హత మీకు లేదు, ప్రజాక్షేత్రంలో పరిపాలించే అర్హత మీకు లేదు. కాబట్టి నాకు తెలిసి మోస్ట్ నేను అనుకోవడం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత 6-7 నెలల్లో తెలంగాణ ప్రాంతంలో గులాబీ జెండా కనపడదు. టీఆర్ఎస్ ప్రభుత్వం నేలమట్టం అయిపోతుంది. వాళ్ళందరూ కూడా విఘ్నత గల కార్యకర్తలు ఎవరైనా ఉంటే వచ్చి కాంగ్రెస్ పార్టీ జాయిన్ సిద్ధంగా కనుక మేమైతే ఆయన మిమ్మల్ని దుర్మార్గుల్ని మీ అవినీతి పరుల్ని మేము జాయిన్ చేసుకోవడానికి మేము సిద్ధంగా లేవు. దొంగలు తయారైన ముఠా బయలుదేరింది మొత్తం వచ్చి కండలు కప్పుకో మేము వస్తాం అంటే మా పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ రక్తాన్ని. ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఎట్లా ఉండబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ? మరి బ్రహ్మాండంగా మేము ఖచ్చితంగా 17కి 16 గెలుస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో రాబోయే లోక్సభ ఎలక్షన్లో 16 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇది అక్షరాలు రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నాను, తెలంగాణ ప్రజల మొత్తం కూడా 1 సైడెడ్గా ఏకపక్షంగా తీర్పిడే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము 100% కాంగ్రెస్ పార్టీ 17-16 గెలిచే స్థానం కాబట్టి ఖచ్చితంగా మేము 16 గెలిపిస్తాం. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాం. కాబట్టి యూపీఏ పక్షాల ఇండియా కూటమి పక్షాల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్ మెజార్టీ తోటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతుండు. తెలంగాణ ప్రాంతంలో 16 మంది ఎంపీలు గెలవబోతున్నారని చెప్పి బీజేపీ కూడా ఒక మాట ఉంది. ఇప్పుడు గల్లీలో గెలవకపోయినా ఢిల్లీలో మాత్రం కంపల్సరీ బీజేపీ వస్తుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకంత సీల్ లేదు. 10 సంవత్సరాలు ఇక్కడ కేసీఆర్ ఏ విధంగా పొందబెట్టారో కేంద్రం కూడా ప్రజలందరూ కూడా బీజేపీని పొందబెట్టడానికి బీజేపీ అవినీతి ప్రభుత్వాన్ని, కుల ప్రభుత్వాన్ని, మత ప్రభుత్వాన్ని ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో, కులాల పేరుతో, వర్గాల పేరుతో విధించి దేశాన్ని ముక్కలు చేయాలని ఒక కుటిల బుద్ధితో రాక్షస క్రీడ ఆడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అంతమోదించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఆరుమంటూ ఓటేస్తే ఈవీఎంలు మొత్తం బద్దలు పగిలిపోయే విధంగా కారు గుర్తు ఏ విధంగా అయితే పారిపోయిందో
ఈరోజు కమలం పువ్వు మొత్తం వాడిపోయే విధంగా అస్సగుర్తు ఓటడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు మొత్తం కూడా మేము ఫుల్ మెజార్టీగా ఏకపక్షంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి దేశంలో అవతరించబోతుంది. మా నాయకుడు యువ నాయకుడు భారత జోడో యాత్రతో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి మా నాయకుడు దేశానికి ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ.